హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. మా అమ్మ చేసే ఈ నాటుకోడి పులుసు అంటే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి. అంత బాగుంటుంది. ముందుగా 500 గ్రామ్స్ దాకా నాటుకోడి అయితే తీసుకునేసాము. ఇప్పుడు ఇందులోకి మసాలాలు, ఒక ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ అండి ఇది. తర్వాత ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాము. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ ఒక టమాటా అయితే తీసుకున్నాము. ఇది అల్లం వెల్లుల్లి చెక్క లవంగం అయితే పేస్ట్. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అయితే వేసుకునేసి అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకునేసి మంచిగా వేయించుకునేద్దాము. అది కొంచెము వేగిన తర్వాత మనము మిగతా మసాలాలు అనేది వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ వేసుకునేద్దాము. వేసుకునేసి దాంట్లోని ఘాటు అంతా పోయేంత వరకు ఒకసారి మంచిగా వేపుకునేద్దాము. ఇది బాగా వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్ట్ ఒక 3 స్పూన్ల దాకా వేసుకునేసి అందులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకునేద్దామండి. ఈ స్టైల్ నాటుకోడి పులుసు రాగి సంగటిలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ట్రై చేసినట్టు. ఇందులోనే ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకునేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం నాటుకోడిని ఇంకొకసారి మంచినీళ్ళతో కడిగేసి అందులోనే వేసుకునేద్దాం కుక్కర్లోకి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా రాళ్ళుప్పు వేసుకునేసి రాళ్ళుప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ అంతా ఈ చికెన్లోకి మంచిగా పట్టేలా బాగా కలుపుకునేద్దాము. దీంట్లో నీళ్ళు బాగా ఊరుతాయి. అంతవరకు మనము ఒక 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంచిగా వేపుకునేద్దామండి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఒక టొమాటో ఉంటుంది కదా చిన్నది, అది కూడా ఇందులో వేసేసి ఇంకొకసారి మంచిగా కలుపుకునేద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఈ స్టైల్ నాటుకోడి ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ నీళ్ళగా కాకుండా మంచి థిక్ గ్రేవీతో అయితే వస్తుంది. ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే పక్కకు తీసి పెట్టుకునేసాము 1 కప్పు దాకా. ఇప్పుడు నీళ్ళు బాగా ఊరినాయి కదండి నాటుకోడి నుంచి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ దాకా కారం వేసుకుందాము. కారము మీ చాయిస్ అండి. మీరు ఎంత తింటే దాన్ని బట్టి అయితే కారం అనేది వేసుకునేసేయండి. ఇప్పుడు కారం కూడా బాగా కలుపుకునేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేసుకునేద్దాము. ఇందులోనే చిటికెడు దాకా గరం మసాలా అయితే వేసుకుందామండి. ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా గరం మసాలా వేసుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ధనియాల పొడి గరం మసాలా అంతా బాగా కలిసేలా మనము మంచిగా కలుపుకునేద్దాము. ఇప్పుడు ఇది మంచిగా కలిసాక మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే మనం సగం దాకా పోసుకునేస్తున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మంచిగా మనము ఒకసారి అంతా కలిపేసి ఇందులో మనం 1.5 గ్లాస్ దాకా నీళ్ళు అయితే పోసుకుంటున్నాము. పోసుకునేసి మనము ఫస్ట్ ఒక 7-8 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనము విజిల్ అనేది పెట్టుకుందామండి. ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. మంచిగా అయితే ఉడికిపోతుంది. వెంటనే విజిల్ అనేది పెట్టేయకండి. కొంచెము మనం బాగా కొంచెం ఉడికినాక విజిల్ పెడితే గ్రేవీ అనేది పల్చగా కాకుండా థిక్గా వస్తుందండి. ఇంతేనండి, ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్